హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది. అసలు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈ వీడియోకి అప్లికేషన్కి అప్లై చేసే పోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదైతే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, బేకర్ హగ్స్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ యాస్పైర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇండియా 2023 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ముంబై, మహారాష్ట్ర, భారతదేశంలో ఉంటుందన్నమాట. పోస్ట్ చేసిన తేదీ అయితే ఆగస్టు 9వ తారీఖు 2023 పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా మనకి ఇది అప్లికేషన్ అనేది ఆన్లో ఉంది కాబట్టి మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఉద్యోగం ఐడి నెంబర్ వచ్చేసరికి R972005 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనకి మీరు వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేయాలనుకుంటున్నారా? మీరు విస్తృత శ్రేణి వ్యక్తులతో నెట్వర్కింగ్ ఆస్వాదిస్తున్నారా? అలాగే మా ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ బృందంలో చేరండి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో మీకు 2 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఒకటి, మీరు వినూత్న సాంకేతికతను అభివృద్ధి చేయాలనుకుంటున్నారా, లేదా మీరు విస్తృత శ్రేణి వ్యక్తులతో నెట్వర్కింగ్ని ఆస్వాదిస్తున్నారా అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆ రెండింటికి మీకు ఆన్సర్ తెలిస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదైతే లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఇండీడ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మా ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ బృందంలో చేరండి అనేసి ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలలో మా ప్రారంభ కెరీర్ షేపింగ్ అనుభవాల ద్వారా ఇటీవల గ్రాడ్యుయేట్లకు స్ఫూర్తినిస్తుంది మరియు మార్గనిర్దేశం చేస్తుంది. మా ఈ 2 సంవత్సరాల ప్రోగ్రామ్ టెక్నాలజీ పాత్రలో 3 భ్రమణ అసైన్మెంట్లను కలిగి ఉంటుంది. తీవ్రమైన సాంకేతిక శిక్షణ మరియు వివిధ వ్యాపారాల క్లిష్టమైన అసెస్మెంట్ల ద్వారా పాల్గొనేవారు వృత్తిపరమైన అభివృద్ధిని వేగవంతం చేయడానికి ప్రోగ్రామ్ రూపొందించబడిందనేసి కూడా ఇవ్వడం జరిగింది. మీ కెరీర్ని తదుపరి స్థాయికి తీసుకువెళ్ళండి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మా ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంలో పనిచేయడం ద్వారా మీరు బేకర్ యూస్ ఆవిష్కరణలో భాగమవుతారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఈ ఇంజనీరింగ్ లేదా సాంకేతిక ఆధారిత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మీకు అవకాశాలు అందించబడుతున్నాయి అనేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిజిటల్ అనలిటిక్స్, సంకలిత తయారీ లేదా శక్తి పరివర్తన కార్యక్రమాలతో మంచి సైట్లను పనిచేయడం అనేది జరుగుతుందన్నమాట. మంచి సైట్లలో అలాగే బ్రేక్ త్రూ టెక్నాలజీలను అభివృద్ధి చేయడంలో కూడా కస్టమర్లతో కలిసి పనిచేయడానికి విస్తృత అవకాశాలు అనేవి దీనికి అందించబడతాయి అన్నమాట. ప్రోగ్రామ్ గ్రాడ్యుయేట్లు మరియు భవిష్యత్తుకు నిరంతరం వినూత్నమైన సహకారాన్ని అందించడానికి, శక్తిని ముందుకు తీసుకువెళ్ళడానికి మరియు సాంకేతిక మరియు వ్యాపార పునాదిని కలిగి ఉన్నారనమాట వీళ్ళు. అయితే మా ప్రారంభ కెరీర్ ప్రోగ్రాంలో భాగంగా మీరు వీటికి బాధ్యత వహిస్తారనమాట. అంటే రెస్పాన్సిబిలిటీ అనమాట. వీటికి బాధ్యత వహిస్తారంటే ఇక్కడ చూడండి, ఉద్దేశపూర్వక మరియు నిర్మాణాత్మకమైన కెరీరు అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొనడం లేదా క్రియాశీల కోచింగ్ మరియు మార్గదర్శకత్వం పొందడం అనేది కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే, బేకర్ యూస్ ఇంజనీర్లకు అవసరమైన మరియు వ్యాపారానికి సంబంధించిన ఇంజనీరింగ్ ఫండమెంటల్స్లో అధికారిక శిక్షణను పూర్తి చేయడం అనేది కూడా జరుగుతుంది. అలాగే గ్లోబల్గా నెట్వర్కింగ్ మరియు క్రాస్ ఫంక్షనల్గా ప్రోగ్రామ్ ఇనిషియేటివ్లు లేదా ప్రాజెక్టుల పేరుతో లీడింగ్ చేయడం, గ్లోబల్ బిజినెస్ లీడర్స్గా క్రాస్ ఫంక్షనల్గా ఇంటరాక్ట్ చేయడం అనేది కూడా చేయాలి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లాస్ ఫంక్షనల్ మిషన్ ఆధారిత బృందాల ద్వారా క్లిష్టమైన వ్యాపార సవాళ్ళను పరిష్కరించడము. అలాగే అంటే ఏవైతే సమస్యలు ఉంటాయో వ్యాపారానికి అటువంటి వాటినన్నిటి కూడా మీరు పరిశీలించి వాటికి సొల్యూషన్ అనేది ఆలోచించాలన్నమాట. సో అది కూడా మీకు బాధ్యత కింద వస్తుంది.
నెక్స్ట్ వన్ అంతర్జాతీయ అనుభవాలు మరియు అసైన్మెంట్లలో పాల్గొనడం అనమాట. సో ఏవైనా దీనికి సంబంధించిన వరల్డ్ వైడ్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో పాల్గొనే విధంగా ఉండాలి. దానికి తగ్గట్టు అసైన్మెంట్స్ కూడా చేసే విధంగా ఉండాలి. మీ అభిరుచికి ఆద్యం పోయండి అనేసి ఇవ్వడం జరిగింది. ఈ పాత్రలో విజయవంతం కావడానికి మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, అలాగే కంప్యూటర్ సైన్స్ లేదా ఇలాంటి వాటిలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉంటే సరిపోతుంది అనమాట. సో ఒకటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగు లేదా బీటెక్ లెక్చరరు లేదా కంప్యూటర్ సైన్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో వీటిల్లో కూడా మీరు అంటే బ్యాచిలర్ డిగ్రీ చేసుంటే ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ సి, యాస్టాక్ మరియు జావా వంటి కోడింగ్ భాషల పరిజ్ఞానం కూడా మీకు చాలా అవసరం అనమాట. సాఫ్ట్వేర్ మరియు సి, యాస్టాక్ ప్లస్ జావా వంటి కోడింగ్లు కూడా మీకు చాలా అవసరం. 4.0 లేదా సమానమైన స్కేల్పై కనీసం 3 GPAని కలిగి ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ గత 36 నెలల్లో మీ బ్యాచిలర్ డిగ్రీ నుండి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే రాసిన మరియు మాట్లాడే ఇంగ్లీష్లో నిష్ణాతులై ఉండి మరియు సమర్థవంతంగా కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మీకు కలిగి ఉండాలన్నమాట. పరిశోధనాత్మకంగా ఉండండి మరియు బాహ్యంగా మరింత జ్ఞానం కోసం దాహాన్ని ప్రదర్శించే విధంగా ఉండాలి. అలాగే భౌగోళికంగా మొబైల్గా ఉండండి. అలాగే స్థానాలు మారుతూ ఉంటాయన్నమాట. మరియు అంతర్జాతీయంగా ప్రయాణించగలగాలి అన్నమాట దీంతో ఈ యొక్క జాబ్లు అయితే. నెక్స్ట్ వన్ మీరు దరఖాస్తు చేస్తున్న దేశంలో భారతదేశంలో పనిచేయడానికి చట్టబద్ధంగా అర్హులా కాదా అనేది చెక్ చేసుకోవాలి. మీకు పనికొచ్చే విధంగా పనిచేయండి. సో ప్రతి ఒక్కరు కూడా భిన్నంగా ఉంటారని మరియు ప్రజలు ఉత్తమంగా పనిచేయడానికి మరియు అందించడానికి ఇష్టపడే విధానం ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మరియు ఈ పాత్రలో మేము ఈ క్రింది సౌకర్యవంతమైన పని సమాధానాలకు నమ్మకంగా అందించగలము అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఫస్ట్ మీకు ఇక్కడ చూడండి ఒకదాని తర్వాత ఒకటి ఇవ్వడం జరిగింది. సో అనువైన గంటలు పనిచేయడం అనమాట. సో మీరు పనిచేసే సమయాలను మార్చడం ద్వారా ప్రతిదానికి సరిపోయేలా చేయడం మరియు మీరు ఉత్పాదకంగా ఉన్నప్పుడు పనిచేయడం. ఈ పాత్ర కొన్ని అసెస్మెంట్ల కోసం షిఫ్ట్ ఆధారిత పని విధానాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే ABC షిఫ్ట్ అనమాట. సో అప్పుడప్పుడు ఇంటి నుండి లేదా మరొక ప్రదేశం నుండి కూడా రిమోట్ పని చేయవచ్చు అనమాట. ఇక్కడ చూడండి రిమోట్ పని అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో మీరు అయితే వీక్లీ ఒకసారైనా ఆఫీస్కి వెళ్తే సరిపోతుంది, లేకపోతే ఆఫీస్ మీటింగ్లు అటెండ్ అయితే సరిపోతుంది అనమాట. సో మీరైతే ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. మాతో కలిసి పనిచేస్తున్నారా అనేసి అడుగుతుంది. సో బేకర్ యూస్ వద్ద పనిచేయడం, స్కూప్ అంటే ఏమీ లేదనమాట మన దగ్గర. సో ముందైతే ఫ్రెషర్గా జాయిన్ అవ్వాలి. మనకి ఇది ఒకటి చూసుకోండి. బేకర్ యూస్ వద్ద పనిచేయాలంటే మీకైతే శక్తి పరివర్తనలో ముందంజలో ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే నెక్స్ట్ మా ప్రజలు వైవిధ్యభరితమైన వారు, అలాగే ప్రతిష్టాత్మకమైనవి మరియు సహకారాలు ఇంజనీరింగ్ డేటా మరియు సైన్స్ యొక్క శక్తి అన్లాక్ చేయడము ద్వారా ఇంధన రంగాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఉన్నారన్నమాట. నెక్స్ట్ ది గుడ్ స్టఫ్ అనమాట. మన ఆవిష్కరణలు శతాబ్దానికి పైగా శక్తిని విప్లవాత్మకంగా మార్చాయి. కానీ రేపు ముందుకు సాగాలంటే ఈరోజు హద్దులు దాటాలని మనకు తెలుసు. ఛాలెంజ్ని స్వీకరించిన వారికి మేము ఇన్పుట్ని ఎంత విలువ ఇస్తామో తెలిపే ప్యాకేజీని రివార్డులుగా అందించడానికి ప్రాధాన్యత ఇస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు, వాళ్ళతో ఎలా చేరాలనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనేది మనం తెలియజేయడం జరుగుతుంది. దానికన్నా ముందు దీని యొక్క అప్లికేషన్ లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు
కిందన ఇవ్వడం జరిగింది అప్లై ఆన్లైన్ లింక్ అనేది. సో ఇక్కడ మీరైతే అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఎలా అప్లై చేయాలో మీకు చూపెట్టడం జరుగుతుంది. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా అయితే రావడం జరిగిందనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. జస్ట్ వెయిట్ గైస్, ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి రావడం జరిగింది. సైన్ ఇన్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో కుకీలను అయితే ఇక్కడ అంగీకరించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సైన్ ఇన్ అయినా చేసి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఖాతాను సృష్టించైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో మీ యొక్క ఈమెయిల్తో మీరు పాస్వర్డ్తో మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వండి. ఓకేనా. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.